ఏకాగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. అది యోగాతోనే సాధ్యం. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం దాచుకొని ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు, ఉలితో చెక్కాలి. అప్పుడే ఆ రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు. జీవితంలో చేసే 2 అతిపెద్ద తప్పులు: తాత్కాలిక సమస్యల కోసం శాశ్వత నిర్ణయాలు తీసుకోవటం, శాశ్వత సమస్యల కోసం తాత్కాలిక నిర్ణయాలు తీసుకోవటం. ముత్యపు చిప్పలోని ముత్యం సముద్రంలోని అడుగు భాగంలో ఉన్నట్లు గొప్ప ప్రావీణ్యత లోతుల్లో దాగి ఉంటుంది. మనిషిని నడిపించేది ఆశ, మనిషిని చెడగొట్టేది పేరాశ. మనిషి పతనానికి కారణం దురాశ, మనిషిని ముందుకు సాగనీయకుండా చేసేది నిరాశ. నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కే వేస్తుంది. పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. మిత్రమా, ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు నీదే. ప్రతిఘటన వ్యతిరేకత ఎంత ఉంటే అంత మంచిది. ప్రతిఘటన లేనిదే నదికి వేగం వస్తుందా? ఒక విషయం ఎంత కొత్తదైతే, ఎంత మంచిదైతే ప్రారంభ దశలో అది అంత వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యతిరేకతే విజయ సూచకం. ప్రతికూలత ఎక్కడైతే ఉండదో అక్కడ విజయం కూడా ఉండదు. ఉపాధ్యాయుడు ఉద్యోగి మాత్రమే కాదు, సమాజ నిర్మాత. ఎందుకంటే మంచి గురువు ఒక సామాజిక వైద్యుడు. అదృష్టం అంటే మనం కోరుకున్నది మనకు ఇవ్వటమే కాదు, మనకు అవసరం లేని వాటిని నిర్దాక్షిణ్యంగా మనకు దూరం చేయటం. నువ్వు అబద్ధం చెప్పినందుకు నేను బాధపడటం లేదు మిత్రమా. ఇక నుండి నిన్ను నమ్మలేకపోతున్నందుకు బాధపడుతున్నాను. అందరి పట్ల మర్యాదగా వ్యవహరించు. ఎక్కువ మందితో కలిసి మెలిసి ఉండు. కొద్ది మందితో పరిచయం పెంచుకో. ఒకరితో స్నేహితుడిగా ఉండు. ఎవరికి శత్రువు కావద్దు. ఇదే ఆదర్శవంతమైన జీవితం. మన మాటల మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి సరిగ్గా మాట్లాడటాన్ని నేర్చుకోవటం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు. సరిగా మాట్లాడటాన్ని నేర్చుకోవటమే వ్యక్తిత్వ నిర్మాణములో అతి ముఖ్యమైన అంశం. ఇష్టమైన పని ఎవరైనా చేస్తారు, కానీ చేస్తున్న పనిని ఇష్టపడి కష్టపడి పని చేసి విజయం సాధించేవాడే నిజమైన మొనగాడు. గడిచిన కాలమే గతాన్ని పూడ్చిపెట్టు కాక అనంతమైన భవిష్యత్తు మీ ముందుంది. మనం ఉన్నా లేకపోయినా కాలం ఆగదు. మనం ఉన్నప్పుడే మనలోని మంచిని బ్రతికిద్దాం. మనం లేనప్పుడు లోకం మనల్ని మరువని విధంగా జీవిద్దాం. ఉపకారాన్ని మరవటం అజ్ఞత, ఉపకారికి ఉపకారం చేయటం విఘ్నత, ఉపకారికి అపకారం చేయటం కృతజ్ఞత, అపకారికి ఉపకారం చేయటం ధన్యత. ఈ ప్రపంచంలో మీ చిరునవ్వుకు మించిన అందం, మీ విజయానికి మించిన ఆభరణం, మీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ లేదు. మీరు ఎల్లప్పుడూ వాటిని కలిగి ఉండండి. మనుషుల్ని ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి. కానీ మన అజ్ఞానంతో మనం మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. మేధావులు మాట్లాడుతారు, మూర్ఖులు వాదిస్తారు.